జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలంటూ ఏపీ జర్నలిస్ట్ ఫోరం నేతలు కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షులు చెవులు కృష్ణాంజనేయులు మాట్లాడుతూ జర్నలిస్టుల పిల్లలకు అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో 50% రాయితీ ఇవ్వాలని కోరారు. గుంటూరులో ఉన్న జర్నలిస్టులకు ప్రెస్ క్లబ్ నిర్వహించేందుకు ప్రభుత్వ భవనాన్ని కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. అర్హత కలిగిన ప్రతి విలేకరులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. దీనికి సానుకూలంగా స్పందించిన కలెక్టర్ సాయికాంత్ వర్మ ఎన్టీఆర్ స్టేడియంలో ఒక గదిని ప్రెస్ క్లబ్ కేటాయిస్తామని చెప్పడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ ఫోరం సభ్యులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం తరపున జర్నలిస్టుల సమస్యలని గుంటూరు కలెక్టర్ వారి దృష్టికి తీసుకురావడం అనేటువంటిది జరిగింది. ప్రధానంగా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి అర్హులైనటువంటి జర్నలిస్టులకి వెంటనే ఇళ్ల స్థలాలు కేటాయించాలని, ఆ కేటాయించినటువంటి ఇళ్ల స్థలాల్లో జర్నలిస్టుల కంట్రిబ్యూషన్తో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు నిర్మించి ఇవ్వాలి అనేటువంటి దాని మీద కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేయటం అనేటువంటిది జరిగింది. దీంతో పాటుగా గుంటూరులో ప్రెస్ కాన్ఫరెన్సులు నిర్వహించుకోవటం కోసం ప్రెస్ క్లబ్ అనేటువంటిది ఈ రోజున అందుబాటులో లేదు. దీనివల్ల ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావటానికి ఒక ప్రెస్ క్లబ్ అనేటువంటిది గుంటూరులో ఆవశ్యకత ఉంది. ఈ విషయంలో ఒక ప్రెస్ క్లబ్ బిల్డింగ్ని కేటాయించాల్సిందిగా కలెక్టర్ వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. మీరు ప్రభుత్వానికి సంబంధించినటువంటి బిల్డింగ్ ఏదైనా కేటాయిస్తే దానికి సంబంధించినటువంటి మరామతులకు సంబంధించినటువంటి విషయంలో గుంటూరు ఎంపీ అదేవిధంగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారికి విజ్ఞప్తి చేసి ఆయన ద్వారాగా ఆ ప్రెస్ క్లబ్కు సంబంధించినటువంటి డెవలప్మెంట్ కోసం నిధులు కూడా కేటాయించడానికి ఆయనకి విజ్ఞప్తి చేసి ఉన్నాం. ఆయన కూడా హామీ ఇచ్చి ఉన్నారు. అందుకని ఎన్టీఆర్ స్టేడియంలో ఇంతకుముందు సీనియర్ సిటిజన్స్కు కేటాయించినటువంటి ఒక హాలు అనేటువంటిది ఉంది. అక్కడ అది ప్రెస్ క్లబ్ నిమిత్తము దాన్ని కేటాయించాల్సిందిగా కలెక్టర్ వారిని కోరాము. దానికి సంబంధించినటువంటి అధికారులకు ఆదేశించారు. దాన్ని పరిశీలించి దాన్ని ప్రెస్ క్లబ్ నిమిత్తం కేటాయిస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చి ఉన్నారు. మూడవ ప్రధానమైనటువంటి సమస్య జర్నలిస్టుల పిల్లలకి ఇప్పటికే స్కూళ్ళలో 50% రాయితీ ఇవ్వాలని డిఈఓ గారు ఆదేశాలు జారీ చేస్తున్నారు. అయితే కొన్ని స్కూళ్ళలో ఈ విధమైనటువంటి ఆదేశాలు సక్రమంగా అమలు జరగటం లేదని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. కొన్ని స్కూళ్ళలో మాకు సిబిఎస్ఈ సిలబస్ ఉంది, మేము కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను అమలు చేయాల్సినటువంటి అవసరం మాకు లేదనేటువంటి విధంగా కొంతమంది సమాధానాలు చెప్తున్నారు. ఈ విషయంలో స్పందించాల్సిందిగా కోరాం. సిబిఎస్ఈ సిలబస్ ఉన్నా, స్టేట్ సిలబస్ ఉన్నా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు జర్నలిస్టుల పిల్లలకి 50% రాయితీలు అమలు చేయాల్సిందని కలెక్టర్ గారు స్పష్టం చేశారు. దీంతో పాటుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అదేవిధంగా ప్రైవేటు జూనియర్ కళాశాలలో ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో కూడా జర్నలిస్టుల పిల్లలకి 50% రాయితీ కల్పించాలని కూడా కోరాం. ఆ మేరకు డిగ్రీ కళాశాలలో జూనియర్ కళాశాలలకు కూడా ఆదేశాలు జారీ చేస్తామని కలెక్టర్ గారు హామీ ఇచ్చి ఉన్నారు. దీంతో పాటుగా 25 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకొని 60 ఏళ్ళు నిండినటువంటి జర్నలిస్టులకి ఖచ్చితంగా పెన్షన్ సౌకర్యం కల్పించాల్సిందిగా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేయాల్సిందిగా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేసి ఉన్నాము. ఈ విషయంలో కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు. కొన్ని స్కూళ్లలో ఇప్పటికే జర్నలిస్టుల పిల్లలకి రాయితీల విషయంలో ఇబ్బంది పెట్టడం, అదేవిధంగా వాళ్ళ చదువు పూర్తయిన తర్వాత ఫీజులు చెల్లించట్లేదనేటువంటి పేరుతో సర్టిఫికెట్లు ఇవ్వకుండా కొంతమంది జర్నలిస్టుల పిల్లల్ని వేధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విషయాన్ని కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. కలెక్టర్ గారు డిఈఓ గారికి చెప్పి ఆయా స్కూళ్ళు కళాశాలల మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. ఈ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం స్పందించినటువంటి కలెక్టర్ గారికి ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్కారం.